అది ఒక మధ్యాహ్నం. ఇల్లంతా నిశ్శబ్దం. కానీ మనసులో మాత్రం ఏదో ఒక అలజడి. నాకంటూ ఒక గుర్తింపు రావాలి. అప్పుడే నాకు వాయిస్ ఓవర్ గురించి తెలిసింది. కానీ ఒక నిజం ఎవ్వరూ చెప్పలేదు. ఇది ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చని. ఏదో భయంతో ఉన్న దాంట్లోనే మొదలెట్టాను. మొదట కొన్ని రోజులు గొంతు పెగలలేదు. అది వాయిస్ సమస్య కాదు, కాన్ఫిడెన్స్ సమస్య. నాలో ఏదో ప్రాబ్లం ఉందా అని నన్ను నేను అనుమానించుకున్నాను. ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది అది ప్రాబ్లం కాదు. ఒక పాత ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే శబ్దం లాంటిది. నా బిగినింగ్ సౌండ్. అందుకే ఇప్పుడు నాలాగే తమ గొంతును వెతుక్కుంటున్న మహిళకు వాయిస్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ.